మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, మనకి జూలై మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఆ మంత్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే మనం ఒక్కసారి జూలై 2025 ఓవరాల్ గా ఎట్లా ఉండబోతుంది టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఒక్కసారి చూసి చూద్దాం. ఓకే, జూలై 2025 ఓవరాల్ గా మంత్ చూసుకున్నట్టయితే గనక ఇదేంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నిటిని జస్ట్ లెటింగ్ గో అంటాం, వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి పనికిరానివి ఇంకా మనం కొన్నిటిని పట్టుకొని అలాగే ఉంటాం చూడు, అది ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎందుకు పనికిరాదు ఆ ప్రాపర్టీ, అది అమ్మలేము ఉంచుకోలేము, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఏదో రకంగా వాటి నుంచి మీరు దూరం అయిపోవడానికి చూడాలి. అది మనుషులే అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫీలింగ్సే అవ్వచ్చు, అన్ని రకాలుగా చూసుకుంటే లెటింగ్ గో అంటాం అనమాట. నార్మల్గా టారో లాంగ్వేజ్ లో చూసుకుంటే జస్ట్ వెళ్ళిపోనివ్వండి అవన్నిటిని. ఒక కొత్త స్టార్ట్, ఒకటి ఎనీథింగ్ కొత్తగా మొదలు పెట్టాల్సిన మంత్ జూలై అనమాట. అండ్ ఫైనాన్సెస్ పరంగా వీటి పరంగా చూసుకుంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటే కొంచెం స్టేబుల్ మంత్గానే కనపడుతుంది మనకి జూలై మంత్ అనమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి మంత్ జూలై, బాగానే ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. అంటే కొంచెం పాజిటివ్గానే కనపడుతుంటుంది. అంటే మనం రాశి ప్రకారం చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అంత బ్యూటిఫుల్ మంత్గానే కనపడుతుంది. అయితే జూలై మంత్లో ఒక చిన్న ఇండికేషన్ ఉంది ఇక్కడ. మనం చాలామంది కొంచెం కోపం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చిరాకులు, ఇవన్నీ కాస్త అందరు ఓవరాల్గా ఎనర్జీ అట్లా ఉంది కాబట్టి, యూనివర్సల్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అలా ఉంది కాబట్టి కొంచెం చిరాకులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, చిన్న చిన్న వాచెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్రీక్వెంట్గా చాలా మంది ఇళ్లలో రిపేర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ఒక చిన్న అడ్వైస్, ఇట్లాంటివి ఎప్పుడైనా తొందర గీజర్లు అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రబుల్స్ చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎనర్జీ అట్లా ఉంది, జూలై ఎనర్జీ కాబట్టి. ఒకవేళ అట్లా ఏమైనా అవుతే ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నార్మల్గా ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే రాహు ఎనర్జీస్ అంటాం. రాహు ఎనర్జీ బాగోలేనప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా పాడైపోవడము, వెహికల్స్ పాడైపోవడము, బాగా పనిచేసే వస్తువు సడన్గా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఒకటి చూసుకోండి సార్. దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, చీకటిగా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ బాగా చీకటిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక కార్నర్ చాలా చీకటిగా ఉంటుంది. సో అట్లా చీకటిగా ఉండే ప్లేసెస్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో చిన్న బల్బు, 0 వాట్ బల్బు ఏదో అంటున్నాం కదా, అట్లాంటి వెలిగేలాగా చూసుకోండి. ఆ చీకటిని అట్లానే వదిలేదు, ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ అంటాం. అట్లా జూలై అంటే జనరల్గా చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాలలో జూలైలో కొంచెం చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తూ ఉంటాం కాబట్టి రిలేషన్షిప్ విషయాలలో కూడా తెగేదాకా లాగొద్దు ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇరిటేషన్స్, కోపాలు అవన్నీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న దెబ్బలాట్లు అట్లాంటివి అవుతుంటే ఒకళ్ళు తగ్గి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నార్మల్గా బాగుంటుంది అనమాట. పిల్లల విషయాల్లో కేర్ఫుల్గా నార్మల్గా ఎట్లా అయితే ఉంటారో వాళ్ళ స్టడీస్ పరంగా అన్ని రకాలుగా బాగుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఎనర్జీ బాగుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఒక్కొక్క రాశి ప్రకారం చూసి చెప్తాను. మేడం, మీన రాశి వారికి టారో కార్డ్స్ ప్రకారం ఈ జూలై మంత్ మొత్తం వారికి ఎలా ఉండబోతుందో చెప్పండి మేడం. తప్పకుండా అమ్మా. జూలై 2025 మీన రాశి వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఉంది ఒక్కసారి టారో ప్రిడిక్షన్స్ చూసి చెప్తాము. ఫస్ట్ సో ఒకటి ఏంటంటే క్షమాపణ, మీకు కూడా అదే కార్డ్ వచ్చింది కాబట్టి ఫర్గివ్. మిమ్మల్ని ఎవరైనా ఇంతకుముందు ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టి ఉన్నా, ఏది ఉన్నా ఒక్కసారి కూర్చొని జూలై స్టార్టింగ్ ఇప్పటి నుంచే, ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచే వాళ్ళని ఒక్కసారి నా మనసులో నుంచి ఇది తీసేస్తున్నాను, వాళ్ళని నేను క్షమించి వదిలేస్తున్నాను. నంబర్ 1 ఇది. ఓకే, ఇది ఒకటి చూసుకోండి.
అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే మంత్ ఇది. ఓకే, అయితే ఒక్కొక్క దగ్గర కొంచెం మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక 2-3 ఇంటర్వ్యూస్ వచ్చినాయి, మీరు ఎవరితో నలుగురితో డిస్కస్ చేస్తారు, వాళ్ళకి తెలియని నాలెడ్జ్ తోటి మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ డెసిషన్స్ మీరే తీసుకోండి. ఒక మంచి గురువుని ఎంచుకోండి, మిమ్మల్ని చక్కగా గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మీకంటే బాగా సీనియర్స్ లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళతోటి మీ ప్లాన్ డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ తీసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన ఇంట్యూషన్ ని కూడా మనం నమ్మాల్సి ఉంటది అనమాట. మనకు అనిపిస్తుంది కదా, ఒక గట్ ఫీలింగ్ అంటాం కదా, ఇది చేస్తేనే బాగుంటుంది. సో ఆ గట్ ఫీలింగ్ తోటి వెళ్ళిపోండి, మీకు ఎవరు అడ్వైజర్స్ కూడా అవసరం లేదు అక్కడ. కాబట్టి మిస్లీడ్ అవ్వకుండా చూసుకోండి. మంచి మంచి అవకాశాలు, ఎవరైనా ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్ గా మీకు మంచి న్యూసే వింటారు అక్కడ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇగ్నోర్. చాలా మంది మిమ్మల్ని ఎవరన్నా ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా, మిమ్మల్ని ఇల్ ట్రీట్ చేస్తున్నా, లేకపోతే మిమ్మల్ని రకరకాలుగా బాధ పెట్టే విషయాలు ఏమైనా ఉన్నా అవన్నిటిని ఇగ్నోర్ చేసేయాలి అనమాట. లెట్ గో, అంతే. మనసులో ఎక్కువ ఏమి అవన్నీ హోల్డ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటే, ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుంది, మన ఫ్యూచర్కి అవన్నీ బ్లాకేజెస్ అనమాట. మనం ఓపెన్గా పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉండలేం. కాబట్టి ఇవన్నీ మీకు చిన్న చిన్న గైడెన్సెస్. అండ్ మీకు లక్కీ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెడ్ కుంకుమ పెట్టుకొని వెళ్ళడం అట్లాంటివి ఏమైనా చేస్తే ఉంటుంది. అండ్ ఎవరైనా రిలేషన్షిప్స్లో ఉంటాయి, అంటే లవర్స్ అంటాం, ఇట్లాంటివి ఏమైనా రిలేషన్స్, వాళ్ళకి మంచి హార్మోని, అంటే మంచి మంత్ అనమాట. ఎవరైనా విడిపోయి ఉన్నా మళ్ళీ ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా జూలైలో కనపడుతున్నాయి. కాబట్టి అవతల వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటే కనుక ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు వాళ్ళకి అనమాట. ఒక్కొక్కసారి కొంతమంది మాకు అవసరం లేదు అట్లాంటివి కాకుండా, ఒకవేళ అది మంచి రిలేషన్షిప్ అయితే కనుక అది ముందుకి తీసుకొని వెళ్ళొచ్చు. సో వండర్ఫుల్ మంత్. ఫైనాన్షియల్ పరంగా ఓకే, నాట్ అ గ్రేట్ మంత్ బట్ ఓకే అనమాట. కాస్త జాగ్రత్తగా. ఓకే, మీనరాశి వాళ్ళకి ఒక్క గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఖర్చు ఎంతవరకు అవసరమో అంత మాత్రమే ఖర్చు పెట్టండి. ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు మీకు ఎవరైనా అడిగితే వాళ్ళు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు పెట్టండి, ఎంత సేవ్ చేయాలో అంత సేవ్ చేయండి. మీకు వచ్చే ఎర్నింగ్స్లో 50% సేవ్ చేసుకొని మిగతా 50%లోనే లైఫ్ లీడ్ చేయడానికి చూడండి. అదేవిధంగా ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా చాలా అవసరం అనమాట. కొంత తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, తొందరగా మూడ్ ఆఫ్స్ అయిపోవడము, ఐసోలేటెడ్గా నేను ఒక్కనే ఉంటాను, నేను ఒక్కనే ఉంటాను అట్లాంటివి కాకుండా నలుగురితో కలుసుకుంటూ వెళ్ళిపోవడం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక మంచి గురువు, మీ మంచి గైడ్ తోటి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు నమ్మకస్తులు ఎవరైనా ఉండి బాగా సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం అన్నిటికంటే మంచిది. మీ గట్ ఫీలింగ్ తోటి మీరు వెళ్ళిపోవడమే. బట్ ఓవరాల్గా మిక్స్డ్ మంత్. బట్ నన్ను అడిగితే నైస్, అంటే మంచి ఆపర్చునిటీస్ బాగున్నాయి, జాబ్ పరంగా అన్ని రకాలుగా బాగున్నాయి. మీరు ఎవరైనా ఒక జాబ్ కోసం ఆల్రెడీ అప్లై చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక బ్యూటిఫుల్ మంత్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. అదేవిధంగా మీరు రెగ్యులర్గా శివారాధన ఒకటి ఎక్కువగా చేసుకుంటే, అదేవిధంగా మీరు ఏంటంటే మంగళవారాలు హనుమంతుడి ఆరాధన ఒకటి చేయండి అంతే. ఈసారి హనుమంతుడు ఆరాధన చేసినప్పుడు ఏదైనా ఒక్క మంగళవారం వీలున్న వాళ్ళు వడమాల వేయండి, అదొకటి చేయండి. లేదా 101 తమలపాకులతో ఒక మాల మీ అంతటి మీరే అల్లి ఆ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఒక చక్కగా ఒక మాలలాగా అల్లి ఏదైనా ఒక హనుమంతుడి గుడిలో వెళ్ళి మంగళవారం పూట ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే మ్యామ్, మీనరాశి వారికి వచ్చేసి జూలై మంత్లోనే టారో కార్డ్స్ ప్రకారం ఏ విధంగా ఉందో తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.